కానూరు విచారణ పరిధిలోని పాత పోరంకి యేసు తిరుహృదయ దేవాలయం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శిలువ మార్గంలో విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచారణ గురువులు ఫాదర్ సలివేంద్ర సౌరి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువు లోక రక్షణార్థమై పడిన శ్రమను 14 స్థలాల ద్వారా ధ్యానిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు. శిలువ మార్గం అనంతరం నిర్వహించిన దివ్య సత్ప్రసాద ఆరాధనలో పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. కానూరు విచారణ పరిధిలో పాత పోరంకి గ్రామంలో గల యేసు తిరుహృదయ దేవాలయం ఆధ్వర్యంలో శిలువ మార్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కానూరు విచారణ గురువు ఫాదర్ సలివేంద్ర సౌరి పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానూరు కేథలిక్ సంఘం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వాసులు క్రీస్తు ప్రభువు మరణశిక్ష విధించబడిన నాటి నుంచి సమాధి చేయబడే వరకు ఎదుర్కొన్న వివిధ ఘట్టాలను 14 స్థలాల రూపంలో ధ్యానించారు. మార్గమంతా భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ బైబిల్లోని పవిత్ర వాక్యాలను పఠిస్తూ ఎంతో నిష్ఠతో ముందుకు సాగారు. క్రీస్తు పరిచర్యల్లో చూపిన ప్రేమను, శ్రమ సమయంలో ఆయన కనపరిచిన ఓర్పును గుర్తు చేసుకుంటూ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. శిలువ మార్గం అనంతరం యేసు తీరు హృదయ దేవాలయంలో దివ్య సత్ప్రసాద ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధనలో పాల్గొన్న భక్తులు క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ సౌరి మాట్లాడుతూ క్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కోసం అనుభవించిన శ్రమలను, మరణాన్ని ధ్యానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని ప్రభు ఇచ్చిన సిలువను గుర్తు చేస్తూ భక్తులందరూ క్రీస్తు చూపిన త్యాగ మార్గంలో పయనించాలని కోరారు. నలభై రోజుల్లో శ్రమల దినాలని క్రైస్తవులందరూ కూడా ధ్యానం చేస్తున్నటువంటి ఈ రోజులలో కానూరు విచారణ నందు విశ్వాసులందరూ కలిసి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించేటువంటి ఒక ఘట్టాన్ని ఈరోజు కానూరు విచారణ నందు తలపెట్టడం జరిగింది. విశ్వాసులందరూ కలిసి ప్రభు అనతిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అని చెప్పినటువంటి మాటను ధ్యానం చేసుకుంటూ ప్రభు ఈ లోక రక్షణార్థమై పడినటువంటి పాటులను, శ్రమలను, మరణమును ధ్యానం చేసుకునే ఈ యొక్క 14 స్థలాలనే శిలువ మార్గముగా మరి కానూరు కథోలిక సంఘస్థులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క శ్రమల ధ్యానములో పాలు పంచుకోవటం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమల పాటలను, ప్రభు యొక్క మాటలను, బైబిల్ యొక్క వాక్యమును మరియు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, శ్రమల యొక్క విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని ప్రసంగించుకొని ఆరాధన చేసుకొని ప్రభు యొక్క దీవెనలను ఈ యొక్క గ్రామమునందు మరియు కానూరు విచారణ నందు పొందటం జరిగినది.